పులివెందుల్లోని మైత్రి లేఅవుట్లో తమకు చెందిన 11 సెంట్ల భూమిని టీడీపీ నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి అక్రమంగా కబ్జా చేశారంటూ చక్రి అనే యువకుడు ఆరోపించారు. భూమి రామ మునియమ్మ పేరిట ఉన్నప్పటికీ కబ్జా చేశారని తెలిపారు. స్థానిక అధికారులు కలెక్టర్కు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. అధికార బలంతో తప్పుని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని బాధితుడు చక్రి స్పష్టం చేశారు. మీడియా మిత్రులకు పాత్రికేయులకు నమస్కారం. నా పేరు శ్రీపతి చక్రవర్తి. మా నాన్న శ్రీపతి చిన్నబాలుడు, మా అమ్మగారు శ్రీపతి రామమునమ్మ. ఈరోజు ఈ బలిజ సంఘంలో ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే మేము 2008లో హక్కుదారులుగా కలిగి ఉండి డబ్బు చెల్లించి రిజిస్టర్ చేయించుకున్న మా పట్టా ల్యాండ్ ప్లాట్ నెంబర్ 10ని మైత్రి లేఅవుట్ అప్రూవల్ లేఅవుట్ 10వ నెంబర్ ప్లాట్ని మాకు ఏ పర్సన్ అయితే రిజిస్ట్రేషన్ చేయించిందో ఆ వ్యక్తిని పట్టుకొని డబ్బులు చెల్లించి మా స్థలాన్ని కబ్జా చేసి డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్న. ఆ విషయమై నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాని గురించి పూర్తిగా చెప్తానన్నా. ఇక్కడ ఉన్న ఓపెన్ స్పేస్ అప్రూవల్ లేఅవుట్కి ఏంటంటే 1 ఎకరా ల్యాండ్కి 10 సెంట్లు ల్యాండ్ చొప్పున మున్సిపాలిటీకి అక్విజిషన్ ఇచ్చారు. ఎందుకంటే చూపించుకోవాలని చెప్పేసి 41 ఎకరాలు లేఅవుట్ చేసినప్పుడు మా తల్లిదండ్రులు ఏం చేశారంటే పార్ట్నర్స్ అందరూ కలిసి 4 ఎకరాల ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేసారు. ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఖాళీ స్థలం ఈ ఓపెన్ ఏరియాలో వాటర్ ట్యాంక్ ఒకటి నిర్మాణం జరుగుతుంది.